బ్యాక్ టు మయూరిరాజ్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే కోల్వా బీచ్ చూసేసి నెక్స్ట్ పాలోలెం బీచ్కి వెళ్తున్నాం. అది కూడా రోడ్ ట్రిప్. దారి మొత్తం చాలా బాగుంది. వ్యూ వచ్చేసి అంత గ్రీనరీగా మొత్తం కోకోనట్ ట్రీలే. గోవా ట్రిప్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. టైం వచ్చేసి 5:19 అయింది. మేమైతే 5:30 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి. బట్ ఒక 10 మినిట్స్ మాకు లేట్ అయింది. బట్ ఈ వ్యూ వచ్చేసి చాలా బాగుంది. సోనే పే సుహాగా అన్నట్టు క్లైమేట్ అయితే చాలా బాగుంది. కూల్గా ఈ క్లైమేట్ చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొస్తుంది. డియర్ జిందగీ అనే సాంగ్ చాలా బాగుంటుంది కదా. అలాగే మాది కూడా జర్నీ స్టార్ట్ అయింది. ఫైనలీ బీచ్కి అయితే రీచ్ అయ్యాం. వచ్చాక జస్ట్ కూల్గా మిల్క్ షేక్ తీసుకొని బీచ్కి వచ్చేసాం. ఈవినింగ్ వ్యూ ఆఫ్ ది పాలోలెం బీచ్. వెరీ కూల్, నైస్. వావ్, ఎంజాయ్. చూడండి మా వారైతే చిన్న పిల్లల బీచ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైనా గోవా బీచ్కి రావాలి అనుకుంటే వింటర్ సీజన్లోనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వింటర్లోనే మాకు చలి అనిపించలేదు, వేడిగా ఉండే. కాబట్టి సమ్మర్ అయితే ఇంకా చాలా వేడి ఉంటుంది. ఎందుకంటే సముద్రం కదా, దాంతో కూల్గా ఉండదు, వేడిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా వింటర్లోనే ప్లాన్ చేసుకోండి ఇలా బీచ్కి రావాలనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది పాలోలెం బీచ్? బాగుంది కదా వ్యూ వచ్చేసి. ఫైనలీ మేము ఇంటికి వెళ్ళాలి, నైట్ అయింది. సో మేము రిటర్న్ అయ్యాం. వెళ్తూ ఉంటే దారిలో చాలా షాప్స్ కనిపించాయి. అక్కడ స్పెట్స్ తీసుకొని పూల చొక్కా తీసుకున్నాడు మా వారు. అండ్ హోటల్కి వెళ్ళేసి కొంచెం ఫుడ్ తినేసి మేము రూమ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మేము జర్నీ స్టార్ట్ చేసాం. రూమ్ వెకేట్ చేసి మేము భోగిమల్లో బీచ్కి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి భోగిమల్లో బీచ్ అండి. భోగిమల్లో బీచ్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. సో ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. మార్నింగే మేము 8:30కి వచ్చేసామండి బీచ్కి. ఎందుకంటే ఇక్కడ ఒక యాక్టివిటీ అండ్ అడ్వెంచర్ చేయాలని కోరిక, దాని గురించి మేము వచ్చేసాం. అది వచ్చేసి స్కూబా డైవింగ్. మీకు తెలిసే ఉంటుంది, సముద్రం లోపలికి మనల్ని తీసుకెళ్తారు. మొత్తం ఆక్సిజన్ అవన్నీ పెట్టేసి తీసుకెళ్తారు లోపలికి. అక్కడ లోపల ఏమేమి ఉంటాయి అవి చూడాలి అనే కోరిక మాకు. ఆ అడ్వెంచర్ ఇబ్బందిగా ఉన్న, చాలా కష్టమైనదైనా ఫస్ట్ భయం వేసింది, కానీ ట్రై చేయాలి అని ట్రై చేశాం. మన సంకల్పం బలంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అని మేము ధైర్యం చేసుకొని ట్రై చేశాం. వీళ్ళే అండి మా ట్రైనర్స్. సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా చేయాలి, లోపలికి వెళ్ళాక అంటే వాటర్ వస్తాయి ముక్కుల్లోకి చెవుల్లోకి, అలా వచ్చినప్పుడు ఎలా ఇబ్బంది పడకుండా ఏం చేయాలి దాని గురించి ఫస్టే మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఫాలో అయ్యి లోపలికి వెళ్ళే ముందు ఇలా అన్ని ఆక్సిజన్ అవన్నీ పెట్టేసి వాటర్లోకి తోసేస్తారు. అప్పుడు ఒక ట్రైనర్ మాతో పాటు ఉంటారు. తను ఏమి కాకుండా మనం సేఫ్గా పైకి మళ్ళీ తీసుకొస్తారు. వాళ్ళే అంతా చూసుకుంటారు. మనకు లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తారు. చాలా సేఫ్గా తీసుకెళ్తారు, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ మాకు అలా అనిపించలేదు, చాలా భయం వేసింది. అయినా కూడా మేము ట్రై చేసాం, డేర్ చేసాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా స్కూబా డైవింగ్? చూడండి.
సముద్రం లోపల మేము ఏమేమి చూసామో, ఎలా వెళ్ళామో అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్సెస్గా మేము స్కూబా డైవింగ్ చేసేసి పైకి వచ్చేసాం. చాలా థ్రిల్లింగ్గా, హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే మాకు చాలా భయం వేసింది, కానీ పైకి వచ్చాక చాలా నవ్వుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళే ముందు ఫస్ట్ చాలా భయపడ్డాం. మా వారు డేర్ చేసి వెళ్దామన్నారు, కానీ నేను మాత్రం చాలా భయపడ్డాను. కానీ చిన్న చిన్న పిల్లలు చేస్తారు, మీరు ఇంత పెద్దవాళ్ళు ఇలా భయపడుతున్నారేంటి అని అన్నారు. అక్కడ చాలామంది చేస్తూ ఉండే, వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము ట్రై చేసాం. బట్ ఇంత రిస్క్ చేయడం అంటే నిజంగా మేము ఊహించలేదు ఇది చేస్తామని. బట్ సక్సెస్ అయ్యాం. చాలా హ్యాపీగా అనిపించింది. పైకి వచ్చేసి రిటర్న్ అయిపోయాం. అప్పుడు వాళ్ళు చలి పెడుతుండే కదా, సముద్రంలోకి మొత్తం తడిచిపోయాం కదా. సో వాళ్ళు మాకు బ్లాక్ టీ ఇచ్చారు వేడివేడిగా. బ్లాక్ టీ ఇంకా బిస్కెట్ తీసుకున్నాం. చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ తాగుతుంటే ఆ మజానే వేరండి. చాలా బాగనిపించింది. గోవాలో లాంగ్వేజ్ వచ్చేసి కొంకణి లాంగ్వేజ్ అండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు అసలు అర్థమే అవ్వట్లేదు. మేమేమో వాళ్ళ ముఖాలు చూస్తూ ఉన్నాం. బట్ ఇంగ్లీష్ వస్తుంది కదా, మా వారైతే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండే. లేడీ పేరు వచ్చేసి సెరా. తనతోటి మా వారైతే చాలా మాట్లాడుతుండే. తనని క్వశ్చన్ చేస్తుండే, మీ ఊరేంటి,
మీరు ఇక్కడ ఎలా సెటిల్ అయ్యారు అని అడుగుతూ ఉండే. సో తను చెప్పింది తనది పోలాండ్ అంట, అక్కడ నుండి ఇక్కడకి గోవాకి వచ్చేసి సెటిల్ అయింది. తను ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంది అని చెప్పింది మాకు. లేడీ వచ్చేసి చాలా యాక్టివ్గా ఉంది. సముద్రం లోపలికి తీసుకెళ్ళాక ఆ ట్రైనర్స్ తను అటు ఇటు నాకే కొంచెం సేపు మా వారికి కొంచెం సేపు అలా షూటింగ్ చేస్తూ తను ఆ సముద్రంలో తిరిగింది. చాలా యాక్టివ్ గర్ల్ తను, చాలా నచ్చింది. మా వారు టీ తాగాక కప్పు కడుగుదామని వాటర్లో ముంచారు. సో అది సముద్రంలో వాటర్లో కొట్టుకొని పోయింది. ఫస్ట్ కట్టెతోని ఆ కప్పు తీయడానికి ట్రై చేశారు ఆ ట్రైనర్. తర్వాత అది రావట్లేదు అనేసి అందులోకి దూకేసి ఆ కప్పును తీసుకొచ్చేసారు. నేను ఎగ్జైట్ అయ్యాను, నాకు కూడా అలా చేయాలనిపించింది. బట్ నాకు స్విమ్మింగ్ రాదు కదా. బయటకైతే వచ్చాక కొంచెం సేపు మేము బీచ్లో ఎంజాయ్ చేసాం. మా వారైతే చాలా వాటర్లో ఆడుకున్నారు. మా వారైతే చాలా ఎంజాయ్ చేశారు. ఆ అలలు అలా వస్తుంటే ఎగరడం, అలా చిన్న పిల్లలాగా 1-2 అవర్స్ వాటర్లోనే స్విమ్మింగ్ చేస్తూ అలా ఎంజాయ్ చేశారు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. వద్దు చాలు బయటికి రా అంటున్నా కూడా మా వారు వినట్లేదు. చాలాసేపు వాటర్లోనే ఉన్నారు. లాస్ట్కి నేను వద్దంటున్నా కూడా నన్ను వాటర్లోకి తీసుకెళ్ళాడు. కొంచెంసేపు బీచ్లో ఎంజాయ్ చేసాం. తర్వాత లంచ్ చేసి మేము నెక్స్ట్ బీచ్కి స్టార్ట్ అయ్యాం. ఆ బీచ్ వచ్చేసి నార్త్ గోవాలో బాగా బీచ్కి వెళ్ళామండి. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది సౌత్ గోవా టు నార్త్ గోవా. ఆ బాగా బీచ్ వచ్చేసి చాలా అంటే ఫేమస్ అంట. అది మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ బీచ్ బాగా బీచ్ అంటే. అక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది. ఇక్కడ అంత ఉండదు. ఈ బీచెస్ అన్నీ చిన్నవి కాబట్టి ఇక్కడ అంత క్రౌడ్ ఉండదు, కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మేము సౌత్ గోవా మొత్తం చూసేసుకొని నెక్స్ట్ నార్త్ గోవాకు వెళ్ళిపోయాం. Okay friends, bye. See you again. I will meet you in next video. Bye.